Yes. Welcome to Rich TV Telugu. My dear Rich TV Telugu family members, YouTube viewers, divine evening. రిచ్ టీవీ తెలుగు ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం 2 పూటల ఒక దివ్యమైనటువంటి ధ్యాన తరగతి నిర్వహించడం జరుగుతుంది. ఈ దివ్య ధ్యాన జ్ఞాన తరగతిలో అద్భుతమైనటువంటి దైవ సందేశాలని మనం ఆ పరమాత్మ యొక్క సందేశాలని ఆ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ సజ్జన సాంగత్యం చేస్తూ సాధన చేస్తున్నాం. ఇది వరకు ప్రేమకు ఆహ్వానం మహావతార్ బాబాజీ గారి సందేశాలు వింటూ ధ్యాన సాధన చేస్తాం. ఇప్పుడు ద గ్రేట్ మాస్టర్ టీచర్ రామ్తా గారి విజ్ఞానాన్ని, రామ్తా ది వైట్ బుక్ చదువుతూ మనం ధ్యాన సాధన చేస్తున్నాం. ఎవరైతే ఈ బుక్ ఉందో వాళ్ళు ఫాలో అవ్వండి. మిగిలిన వాళ్ళందరూ ధ్యానంలో కొనసాగండి. ఓకే, ముందుగా మంచినీళ్ళు తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ని మీ హృదయంపై దైవ ప్రార్థన చేద్దాం. నా మైండ్ వాయిస్ కు తగినట్టుగా జీవించనివ్వండి. ప్రతిసారి ఓ దైవమా, మాస్టర్ నేను చెప్తాను. ఓ దైవమా, నా మైండ్ వాయిస్ కి తగినట్టుగా నన్ను జీవించనివ్వండి. ప్రతిసారి సత్యంగా ఉండనివ్వండి. నన్ను మరొక వ్యక్తి సంపదతో కాకుండా నా స్వంత ఆలోచన సంపదతో నన్ను జీవించనివ్వండి. ఆ దైవం నా ఆలోచనల్ని సంపదతో, తన రక్షణలో సత్యంతో సిద్ధింపచేస్తాడు మరియు నా జీవితాన్ని సుసంపన్నం చేస్తాడు. ఈ లోకవాసిని అయిన నేను జీవిస్తున్న ఈ లోకానికి నేను వెలుగై ఉంటాను. ఆ విధంగా నన్ను ఆశీర్వదించండి తండ్రి. నాకు, నా కుటుంబానికి, నాలాంటి వారికి, నా చుట్టూ ఉన్న వారందరికీ సదా సర్వదా ఆత్మజ్ఞానాభివృద్ధిరస్తు, ఆయురారోగ్యాభివృద్ధిరస్తు, ఐశ్వర్యాభివృద్ధిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. సో బీ ఇట్, సో బీ ఇట్, సో బీ ఇట్. శక్తిని మనం ఈ గంగామాతకి మనం చెప్పే ఈ మంచి పాజిటివ్ సంకల్పాలన్నీ కూడా శక్తివంతంగా తయారై మన లోపలికి వెళ్ళి అవన్నీ కూడా మన జీవితాల్లో సిద్ధించడం జరుగుతుంది. కనుక ఇది ప్రతిరోజు ఈ ప్రార్థన చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ మంచినీళ్ళని తాగండి. Ramtha, the white book, 18th session, page number, master? Page number 195. Yes, please, continue. కొంచెం 194 నుంచి కూడా చదువుతాను. ఓకే. ఆలోచనలోంచే సర్వము సంభవించింది. అన్ని భౌతిక పదార్థ విశేషాలు అనుభూతిగా ఆప్యాయంగా స్వీకరించి మిగుల్చుకున్న ఆలోచనల వల్లే సృష్టింపబడ్డాయి. ఏది సృష్టింపబడాలన్నా అంతరాత్మలో ఓ ఆశయ స్వరూపంతో ఆ ఆలోచన మొదట్లో స్వీకరించబడే ఉండి తీరాలి. అనుభూతి స్వరూపపు
ఆశయాలుగా రూపొందిన ఆలోచన స్రవంతి అంతరాత్మలో సంప్రతిష్టమైన దేవుళ్ళే పరమాత్మ స్వరూపమై పితృస్థానంలో ఉన్న పదార్థంలోంచే సర్వ భౌతిక విశేషాలను సృష్టించారు. మరో విశేషాన్ని గమనిద్దాం. ప్రతి పదార్థాన్ని ఆవరించి కాంతి ఉంటుంది. కాంతి ప్రకంపనాల వేగాన్ని కలిగితే అది స్థూల పదార్థం అవుతుంది అని సిద్ధాంత ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నారు. వాళ్ళ ఊహ సరైనదే. మరి ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఆలోచనలోంచే, దైవంలోంచే. Yes, ma'am. 195. Whenever you contemplate thought and emotionally embrace it, the thought expands into the vibratory frequency of light. If you slowly the movement of the particles of light and condense it, you create electrum and an electromagnetic field that has positive and negative poles, which you call electricity. If you slow and condense the thought still further, beyond the electromagnetic fields, the electron coagulates into gross matter. Gross matter then coagulates into the molecular and cellular structures called form. And the form is held together by the thought that the soul envisioned as an ideal of creation. ఓ ఆలోచనను ధ్యానించి అనుభూతి స్వరూపంతో ఆప్యాయంగా నిలుపుకోగలిగితే ఆ ఆలోచన విస్తరించి తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకొని కాంతి ప్రకంపన వేగాన్ని సంతరించుకుంటుంది. కాంతి కణాల తీవ్ర చలనాలను తగ్గించి దాన్ని సాంద్రీకృతం అంటే సంక్షిప్తం చేయగలిగితే ధన రుణ ధృవాలను పొందుపరుచుకున్న విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని మీరు సృష్టించగలుగుతారు. విద్యుత్ అనబడుతున్నది ఇదే. విద్యుత్ అయస్కాంత క్షేత్ర ప్రకంపనాల స్థాయి కన్నా తక్కువ స్థాయిలోకి ఆలోచనల ప్రకంపనలను తగ్గించగలిగినప్పుడు ఆ క్షేత్రం మరింత సాంద్రతను పొందుతూ గడ్డ కడుతూ సూక్ష్మ పదార్థంగా పరివర్తితమవుతుంది. ఆ సూక్ష్మ పదార్థం మరింత గట్టిపడుతూ పరమాణు రూపాన్ని అణువుల నిర్దిష్ట అమరికల ద్వారా భౌతిక పదార్థ మౌలిక వస్తు స్వరూపాన్ని పొందుతుంది. భౌతిక వస్తువును ఆ స్థితిలో స్థిరంగా నిలిపి ఉంచుతున్నది కూడా ఓ ఆశయంగా ఆత్మానుభూతిగా సృష్టించి జరుపుతున్న ఓ ఆలోచన. All things are created by taking that which has no speed thought and expanding it into that which does light, and then slowing the light down until you create this and that and all that is around you. దేనికి వేగపు హద్దు లేదో ఆ ఆలోచనను పట్టుకొని కాంతి స్థాయి దాకా విస్తరించేలా పరివర్తించి ఆ తర్వాత ఆ కాంతి ప్రకంపనాల వేగాన్ని తగ్గించడం వల్లే దాని సృష్టి మీ చుట్టూ ఉన్న సర్వస్వపు సృష్టి సంభవించింది. Beloved masters, it is you who have created through your own thought process the beauty and the splendor of all that is. It is you who have created all things from thought into light, into electrum, into matter, into form, simply by thinking and feeling them into being for you who were thought that had been lowered into light, contemplated the light you had become and loved the light that you were, and by doing so you lowered
the light. One step further to create electrum. When you contemplated the electrum that God had become through your thought processes, you lowered the electrum into gross matter or coagulated thought, the lowest form of thought, and yet another dimension of the Father into Himself. బంగారు స్వాములు ఈ జగత్తులోని సౌందర్యాన్ని అంతటిని సొంత ఆలోచన వైవిధ్యాలతో కనిపించి సృష్టించింది మీరే. ఆలోచన నుంచి కాంతిలోకి, విద్యుత్ అయస్కాంత క్షేత్రాల్లోకి, మూల పదార్థంలోకి, స్థూల స్వరూపం దాకా కేవలం ఆలోచన చేయడం వల్లే ఓ అనుభూతిగా మీ అంతరాత్మలో ఆ ఊహా చిత్రాన్ని ప్రతిష్ఠించి నిలుపుకోవడం ద్వారా అన్నింటినీ సృష్టించింది స్వయంగా మీరే. నిజంగా ఓ ఆలోచన మాత్రమే అయిన మీరు మీ అనుకంపన వేగాన్ని తగ్గించుకొని కాంతిగా మారి మీ కాంతి దేహంలోనే ధ్యానించి మీ కాంతి ఉనికిని అర్థం చేసుకొని మిమ్మల్ని ఆ కాంతి స్వరూపాలుగానే ప్రేమించుకొని ఆ ప్రేమతోనే మరో మెట్టు దిగి మీ ప్రకంపనలను మరింత సాంద్రీకృతం చేసుకుని విద్యుత్ అయస్కాంత క్షేత్ర స్థితిగలిగారు. మీ సాలోచన ధ్యాన ఫలంగా అయస్కాంత క్షేత్ర స్థితిని పొందిన ఆ దైవాన్ని మరింత సాంద్రీకృతం చేస్తూ ఘనీభవించిన ఆలోచన స్థితి అయిన స్థూల పదార్థాన్ని ఆలోచన స్థితుల్లో అతి తక్కువ స్థాయిలో తయారై ఉన్న పదార్థాన్ని జగత్పిత తనను తానే పరివర్తించుకున్న ఓ కొత్త పరిమాణాన్ని సృష్టించారు. So your first movement was the recognition of what is termed the science of thought into matter. And that science was never taught. It was simply understood, for it was a process of life that you were involved in. It was formed that science, formed that understanding, that created forms began. ఆ విధంగా మీ మొదటి చైతన్యం ఆలోచనను పదార్థంగా మార్చే జ్ఞానాన్ని, సృష్టి శాస్త్రం అనబడుతున్న జ్ఞానాన్ని గుర్తించడమే. ఆ జ్ఞానం ఎవ్వరికీ బోధింపబడలేదు, సిద్ధించి అర్థం చేసుకోబడిన జ్ఞానమే అది. జీవితంలో సంపూర్ణంగా తాదాత్మ్యం చెంది అర్థం చేసుకోబడిన జ్ఞానం అది. కాబట్టి ఆ సృష్టి జ్ఞానం వల్లే స్వరూప జగత్తు సర్వస్వము ఏర్పడింది. In the beginning of created forms, the God contemplated themselves, the light that they were, and created the ideal of light into matter by creating what are called suns. And there were 1 trillion billion of them without number. All the suns are created from the focusing or the fusion of gaseous matter that resulted from the lowering of electrum. And from the great suns, the central spark of life, rotating spheres called planets were created and thrust into their orbits. And upon the spheres, the God created designs, and it took eons for you to learn design. స్వరూప జగత్ నిర్మాణం ప్రారంభమవుతున్న సమయంలో కాంతి దేహ స్థితిలో ఉన్న దైవాలు ధ్యానంలో స్థితులై కాంతి ఆశయాన్ని పదార్థంలో ప్రతిష్ఠించే క్రియలో లెక్క పెట్టలేనన్ని కోట్ల సూర్యులను సృష్టించారు. ఆలోచన కాంతిగా సంక్షిప్తీకరించబడి విద్యుత్ అయస్కాంత క్షేత్ర స్థితిని పొంది
మరింత సాంద్రతను సంతరించుకుంటున్నప్పుడు ముందుగా తయారైన అనంత వాయువేగాల ఘనీభవన వల్లే ఈ కోటాను కోట్ల సూర్యులు ఉద్భవించారు. ఆ సూర్యుల నుంచి వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేసే గోళాలు గ్రహాలు ఏర్పడి సూర్య కుటుంబాలు ఏర్పడ్డాయి. ఈ గ్రహాల మీద దేవుళ్ళు తమ సృష్టిని కొనసాగించారు, రచించారు, రూపకల్పన చేశారు, నిర్మించారు, తీర్చిదిద్దారు. ఈ సృష్టి కార్యం యుగాల పర్యంతం కొనసాగింది. Who created this universe and all universes that surround an even greater sun cycle? You did, indeed. You designed it simply. Each thing that you created through contemplated thought expanded your experience, which allowed feelings, the truest treasure of thought, to occur within your soul. And it was through feelings that the plane of matter was created. ఈ సూర్యమండలాలను, ఈ విశ్వాన్ని, సమస్త విశ్వాలను, ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించింది ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు మీరే. వాటి రూపకల్పనను చేసిందంతా మీరే. మీరు చేసిన ప్రతి సృష్టి కార్యము మీ ధ్యానము మీ అనుభవాన్ని పెంచింది, మీ అనుభూతి అవగాహనలను పెంచింది, మీ ఆత్మజ్ఞానాన్ని పెంచింది. వెలకట్టడానికి వీలు లేని సంపదే అది, నిజమైన నిధి అదే. మీ అనుభూతుల్లో నుంచే భౌతిక దృశ్య జగత్ నిర్మాణం జరిగింది. Your divinity lies in that you are indeed the beginning sparks of light, and that you, the creators, have created from the Father through your sovereign wills. All that is, all. God did not create the universes. He is the universe. You created them from your thinking process by feeling them in your souls. ప్రప్రథమ కాంతిరేణువై విరజిమ్మపడుతున్నప్పటి మీ దివ్యత్వంలో నుంచే, సృష్టికర్తలైన మీలోంచే, ప్రథమ కారణమైన ఆలోచన అనే తండ్రి లోంచే, మీ సార్వభౌమ మహాసంకల్పంలోంచే సర్వస్వాన్ని మీరు సృష్టించారు. సర్వస్వాన్ని, విశ్వాలను సృష్టించింది దేవుడు కాదు, దేవుడే ఆ విశ్వాలన్నీ అనుభూతి రూపంలో మీ అంతరాత్మంలో సుప్రతిష్టమైన ఆలోచన మూలమైన సంకల్పంలో ఆ సర్వస్వాన్ని, ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించింది స్వయంగా మీరే. Most of you were among the gods who came to this plane of yours called Earth eons ago, and here you created and evolved all life. Over millions of years, as you know time to be, you took from the thought that the Father is, and through your supreme intelligence, and created power by designing your ideals of creation. భూమి అనబడుతున్న ఈ గ్రహం మీదకు అనేక యుగాలకు పూర్వమే ప్రస్తుతం ఇప్పుడున్న మీలో అత్యధిక శాతం మంది వచ్చి ఇక్కడి సృష్టికి, ఇక్కడి జీవ సర్వస్వ వికాసానికి అద్యులై ఉన్నారు. మీరు కాలాన్ని గణించే పద్ధతిలో కొన్ని మిలియన్ల సంవత్సరాల కాలంలో ఆలోచన అనే నుంచి స్వీకరించి, మీ అసమాన మేధస్సుతో, మీ మహాప్రజ్ఞతో, మీ మహా సృజనాత్మక శక్తితో మీ ఆశయాలను ఈ భూతలంలో రూపకల్పన చేశారు. You, the light entities, formulated living organisms here from bacteria that formed through the reaction of gaseous matter in water. That was the clay from which you created the different values of life. And in the beginning, your creations were merely grouped matter expressing as a glob of something. Your creativity was very simple because
you were only beginning to understand the reality of matter and how to create from it. But over eons of time, you created the plants and animals and every other living creature upon this plane. వాయువులు నీళ్లలో కలిసినప్పుడు జరిగే ప్రతి చర్యల ఫలితంగా తయారైన బ్యాక్టీరియా నుంచి జీవ నిర్మాణాలను కాంతి జీవులైన మీరే చేశారు. ఆ జీవ నిర్మాణాలు అనే బంకమట్టిని ఉపయోగించి విభిన్న జీవితపు విలువలను మీరు సృష్టించారు. ప్రారంభంలో జరిగిన మీ సృష్టి మామూలు ప్రోగుపెట్టిన పదార్థం లాగా మాత్రమే ఉండేది. ఓ జీవ ముద్ద అని మనం వర్ణించుకోవచ్చు. మీ సృజనాత్మకత అతి సాధారణంగా అప్పుడు ఉండేది. ఎందుకంటే అప్పుడప్పుడే పదార్థం గురించి, దాన్ని ఉపయోగించే సేవల సృష్టి గురించి మీరు తెలుసుకుంటున్నారు కనుక. కానీ కొన్ని యుగాలు గడిచేసరికి మొక్కలను, జంతువులను, మిగిలిన అన్ని జీవరాశులను ఈ తలంలో మీరు సృష్టించగలిగారు. Creatures were devised by you as an expression of your creative emotion, as an expression of creative life. Life forms that could be mobile and that could themselves express. The flower was created by a group of you. Color was introduced, aroma was added. Later, various aspects of the flower were brought into different designs. మీ సృజనాత్మక అనుభూతిని వ్యక్తీకరించే విధంగానే మీ సృష్టిగా జీవరాశుల నిర్మాణం జరిగింది. మీ సృజనాత్మక జీవం వ్యక్తీకరించబడి స్వయం చలనము, స్వయం వ్యక్తీకరణ సామర్థ్యాలు ఉన్న జీవరాశుల సృష్టి జరిగింది. మీలో కొందరు కలిసి ఓ పుష్పాన్ని సృష్టించారు. ఆ పుష్పాలకు రంగుల్ని పరిచయం చేశారు, పరిమళాన్ని దానికి కలిపారు. ఆ తర్వాత ఆ పుష్పానికి అన్ని లక్షణాలను, హంగులను, అలంకరణలను పూర్తి చేశారు. You must understand that you did not labor to create these things. For as light beings, you were without an embodiment to labor with whatever you desired to create. You simply became it. In order to give substance to matter, to give personality to it, to give intelligence and design to it, you became a part of everything you created. Once each creation became a living thing of the intelligence of its creator, you withdrew from your creation, always searching for the greater creations. ఈ పదార్థ విశేషాలన్నింటినీ సృష్టించడానికి మీరు ఏ శ్రమ పడలేదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాంతి జీవులుగా ఉన్న మీకు శ్రమించే భౌతిక శరీరాలు లేవు కనుక ఏ రూపాన్ని మీరు కోరుకుంటున్నారో ఆ స్వరూపాలుగానే మీరు తక్షణం తయారవుతూ వచ్చారు. పదార్థానికి ఓ అస్తిత్వాన్ని, ఓ వ్యక్తిత్వాన్ని, ఓ వివేకాన్ని, ఓ రూపాన్ని పరికల్పిస్తూ మీ సృష్టి సర్వస్వంలో మీరే స్థితులై భాగస్వాములు అయ్యారు. మీ సృష్టిలో జరిగిన ప్రతి కల్పన ఓ సజీవాకృతిని, ఓ వివేకాన్ని మీ నుంచి పునికి పుచ్చుకున్న తర్వాత ఆ సృష్టి నుంచి మీరు తప్పుకున్నారు. మరింత మెరుగైన కల్పనలను, సజీవాకృతులను నిర్మించే నిమిత్తం. Everything you created here would not be so beautiful or sublime, nor would it have purposeful meaning. If it did not have the breath of life of its creator within it, you are the ones who breathed into your creations and intelligence or patterns of genetic memory called instinct. That is what gave your creation a purpose for being.
and that means through reproductive process and the sharing of genes for new species to evolve. Yet, the new species would still carry the intelligence of instinct, the breath of life from the great creative gods who set into motion the patterns of evolution. That is why all living things have within them the divine essence that is the spark of life from you, the gods, their creators. ప్రాణం అనబడుతున్న సృష్టికర్త శ్వాసే పదార్థ స్వరూపాలలో నిక్షిప్తం కాకుండా ఉంటే ఈ ఇలాతలం మీద ఇంత శోభ ఇంత ఔన్నత్యము ఉండేవే కావు. మీ సృష్టిలోకి మీ శ్వాసను, వివేకాన్ని, జన్యు పరిజ్ఞానాన్ని, జీవస్ఫూర్తిని నిక్షిప్తం చేసిందిగా మీరే. ఉనికిని ఓ పరమార్థాన్ని, జీవితానికి ఓ మార్గాన్ని నిర్దేశించే స్వీయ స్ఫూర్తి వల్లే జీవకణాల్లోని జన్యు పరిజ్ఞానాన్ని పరస్పరము పంచుకుంటూ పరిణామ క్రమంలో ఎదిగే కొత్త జీవజాలాలు ఆవిర్భావం సుసాధ్యం కాగలిగింది. కొత్త రూపుదిద్దుకుంటూ జన్మిస్తున్న జీవజాలాల్లో కూడా ఆ జీవ ప్రజ్ఞ, జీవస్ఫూర్తి, ప్రాణాధారమైన దివ్య శ్వాస సృష్టికర్తలైన మీ సృజనాత్మక జీవేచ్ఛే మూల సంకల్పంలోంచే ఉద్భవించి ప్రకటితం కాగలిగాయి. సర్వ జీవరాశుల్లో వ్యక్తీకరింపబడుతున్న ఈ జీవమూర్తికి మీ దివ్య సంకల్పాలే మూలం. సర్వస్వానికి సృష్టికర్తలు స్వయంగా మీరే, దైవాలు మీరే. It was not until a food chain had been clearly established here that the gods decided to create a vehicle of matter through which they could experience their creations and continue to express their creativity, but as themselves rather than through their creations, and for that they created the embodiment called man. అత్యంత స్పష్టంగా, అత్యంత విపులంగా, పరిపూర్ణంగా ఓ ఆహార క్రమపు సృష్టి రచన భూతలంలో పూర్తి అయ్యేంత వరకు తమ సృష్టిలోని పదార్థాలను స్వయంగా అనుభవిస్తూ తమ సృజనాత్మక వ్యక్తీకరణలను తమ సృష్టిలోని పదార్థంలోంచి కాక స్వయంగా తమంతట తామే కొనసాగించడానికి ఉపయుక్తమైన ఓ వాహనాన్ని, ఓ ఉపకరణాన్ని, ఓ భౌతిక శరీరాన్ని తమ కోసమే స్వయంగా సృష్టించుకోవాలనే నిర్ణయాన్ని దేవుళ్ళు తీసుకోలేదు. ఆ మహదాశయం కోసమే మానవుణ్ణి దేవుళ్ళు సృష్టించారు. Now, thought is a penetrating frequency, an essence that passes through matter. Thus, the gods, who were thought in the form of light, could become the flower, yet never smell it, never know its essence. They were like the breeze that would blow through the trees, yet could never feel or embrace the tree. They would pass through stone, yet they could not feel it, because thought is not affected by the matter that the stone is, for it lacks the sensitivity to feel the essence of a lower vibration. ఇక ఆలోచన అన్నది అన్నింటి చొచ్చుకుపోయే ఓ అనంత వేగ తరంగం. భౌతిక పదార్థంలోంచి సునాయాసంగా పయనించగల అత్యంత మహాసూక్ష్మ ప్రకంపనం. కాబట్టి కాంతి దేహ స్వరూపధారులుగా ఉంటున్న ఆలోచన మూర్తులైన దేవుళ్ళు ఓ పువ్వుగా తయారవుతున్న వాటి పరిమళాలను ఆఘ్రానించలేరు. ఓ వాయు పవనంలాగా వాళ్ళు వీస్తూ ఉంటున్నారు. కాబట్టి వృక్షాల మధ్యలోంచే చరించగలుగుతున్న వాటి స్పర్శను అనుభవించలేరు, వాటిని ఒడిసి పట్టుకోలేరు. ఓ రాతిలోకి ప్రవేశించి బయటకు వస్తున్న దాని కాఠిన్యాన్ని గుర్తించలేరు.
తనకన్నా తక్కువ ప్రకంపనాల స్థాయి సాంద్రతలు మహాసూక్ష్మ ప్రకంపన విస్తృత ఆలోచన గుర్తించగలగడం అసాధ్యం కనుక. In order for the gods to smell the flower, to hold the flower, to wear the flower, in order for them to know its beauty and experience its vividness, they had to create a vehicle of matter that vibrates at the same rate of speed that the flower is vibrating. Thus, the embodiment called man was created. After all other things were created, so that the God could feel the experience, their creations, and express their creative ability through gross matter, or what is termed solidity in mass. Solidity in mass, thought taken to its lowest form. ఓ పువ్వును వాసన చూడడానికి, పట్టుకోవడానికి, అలంకరించుకోవడానికి, దాని శోభను సౌందర్యాన్ని గుర్తించడానికి ఆ పువ్వు ఏ ప్రకంపన వేగంతో కంపిస్తూ ప్రకటితమవుతూ ఉందో అదే ప్రకంపన వేగంతో దాదాపుగా ప్రకంపించే పదార్థంతో నిర్మించబడి సృష్టించక తప్పదు. మానవుడి సృష్టి ఈ విధంగానే జరిగింది. భౌతిక తలంలో సర్వ సృష్టి జరిగిన తర్వాత ఆ సృష్టిని అనుభవిస్తూ తమ సృజనాత్మక అభివ్యక్తీకరణానికి ఉపయుక్తమైన భౌతిక మానవ శరీరాకృతుల్ని ఆలోచన విస్తృత రూపులు కాంతి జీవులు అయిన దేవుళ్ళు తమ సాంద్రతను పదార్థపు స్థాయి దాకా సంక్షిప్తీకరించుకుని తమ కోసమే స్వయంగా సృష్టించుకున్నారు. ఆలోచన అన్నది అతి తక్కువ స్థాయి స్థూల పదార్థ రూపాన్ని ధరించింది. Man was created through the thought ideal to be a vehicle for the gods to ride within. It was the perfect embodiment for a god, for it could hold the soul and be enveloped by the spirit of the god. Now, through the embodiment, the god could touch the flower and smell its essence, and the experience of that would be recorded forever in their souls as feelings, the treasure of their doings. Now, indeed, they could look upon a tree and contemplate it, savor its smell, and touch its beauty. Now the gods could see and touch the embrace and speak to one another. Now they could nurture and observe and be completely volatile to one another. And now the gods, as man, had a whole new adventure in matter in which to play for the invisible essence called feelings. ఓ మహదాశయపు ఆలోచనలో నుంచి దైవపు వాహనంగా మారినప్పుడు మానవుడు దేవుడికి ఓ పరిపూర్ణమైన ఆ శరీరం, ఆ దివ్యాత్మను, ఆ దివ్య కాంతి శరీరాన్ని భౌతిక మానవ శరీరం తనలో నిలిపి ఉంచుకోగలుగుతుంది. ఆ శరీరంతో దేవుళ్ళు భూలోక వాసులు కాగలుగుతున్నారు, పువ్వుల్ని చూడగలుగుతున్నారు, పట్టుకోగలుగుతున్నారు, వాటి పరిమళాలను ఆఘ్రానించగలుగుతున్నారు. ఆ అనుభూతులుగా తమ ఆత్మల్లో శాశ్వతంగా నిలిపి ఉంచుకోగలుగుతున్నారు. తమ భావ సంపదను పెంచుకోగలుగుతున్నారు. ఓ వృక్షాన్ని దర్శించి ఆ రూపాన్ని ధ్యానించగలుగుతున్నారు. ఆప్యాయంగా ఆ వృక్షాలను, మొక్కలను స్పర్శించగలుగుతున్నారు. వాటి శోభను గుర్తించగలుగుతున్నారు. ఒకరినొకరు చూసుకోగలుగుతూ, స్పర్శించుకోగలుగుతూ, కౌగిలి పరస్పరం సంభాషించుకోగలుగుతూ ఉన్నారు. తమను తాము పెంచి పోషించుకోగలుగుతున్నారు. అందరినీ గమనిస్తూ చాపల్యాలలో చిక్కుకోగలుగుతున్నారు. దేవుళ్ళు మానవ రూపాల్లో
అద్భుత సాహస కృత్యాలను చేయగలుగుతున్నారు. పదార్థంతో ఆడుకుంటూ తమ అనుభూతులను పెంచుకోగలుగుతున్నారు. Thus, the gods, light beings without the density of mass, created a density appropriate to their ideal. Through the mass of the embodiment, they could express it. Yet another reality, thought manifested into a form called matter. In that, they became God. Divine thought manifested into the intelligence of the cellular mass called mankind. Thus, they became God or man or God. God expressing in the wonderment of human form, man expressing the God within him to continue his Father's expansion into forever. ఈ విధంగా పదార్థ సాంద్రత ఏమాత్రం లేని కాంతి జీవులైన దేవుళ్ళు తమ ఆశయాలకు అనుగుణ్యంగా ఉన్న ఓ భౌతిక సృష్టించారు. ఈ దేహావరణలో ఉంటూ మరో తలం మీద ప్రవర్తించగలుగుతున్నారు. సాంద్రీకృత ఆలోచన పరివర్తిత భౌతిక తలంలో జీవించగలుగుతున్నారు. దివ్య మానసమే తన నిజ ప్రజ్ఞతో మాంస నిర్మిత దేహ స్వరూపం అయింది. మానవుడు అయ్యాడు. దైవమే మానవ స్వరూపంతో తనను తాను అభివ్యక్తీకరించుకుంటున్నాడు. దైవమే మానవ రూపంతో తన వ్యాపకత్వాన్ని శాశ్వతంగా కొనసాగిస్తోంది. The first men came forth only after much experimentation by a group of the gods. At first, only males were created, and they were not even created with lions. The lions were inside of them so that they could reproduce themselves through the process called cloning. Thus, all man embodiments themselves through the process called Thus, the man embodiments looked alike when they were first created, and they were rather humble creatures who would be considered very grotesque to you today. But to the gods, in those times, they were very beautiful. Unfortunately, they were not very swift on their feet. Thus, they were continuously made a meal of by the animals about. So the gods tried and tested and modified them for a long time until they were worthy to complete possession. Once the embodiment had been perfected, many of the gods in the great jubilation took possession of embodiments for a new adventure in the exploration of life. ఎన్నో ప్రయోగాల తర్వాతే మానవులు భూతలం మీదకి వచ్చారు. సృష్టి మొదట్లో ఉండేవారు. అప్పట్లో వాళ్లకు జననేంద్రియాలు కూడా బాహ్యంలో ఉండేవి కావు. తమ శరీరం లోపలే జరిగే జీవకణాల పునరుత్పత్తితో సరిగ్గా తమ ప్రతిబింబాల వంటి మానవులనే అప్పటి మానవులు సృష్టించగలిగే వాళ్ళు. పుడుతున్న మానవులందరిది ఒకే రూపంగా అప్పుడు ఉండేది. అతి సౌమ్యంగా అప్పటి మానవులు ఉండేవాళ్ళు. అప్పటి స్వరూపాలు ఎంతో వికారాన్ని పుట్టించవచ్చు, కానీ అప్పటి దేవుళ్లకు ఆ స్వరూపాలు ఎంతో సుందరంగా రమణీయంగా కనిపించేవి. దురదృష్టవశాత్తు వేగంగా పరిగెత్తే సామర్థ్యం వాళ్ళకు ఉండేది కాదు అప్పట్లో. అందువల్లే జంతువులకు ఆహారంగా వాళ్ళు బలి అయిపోతూ ఉండేవాళ్ళు. అందువల్ల దేవుళ్ళు అనేక ప్రయోగాలను ఎంతో కాలం పాటు కొనసాగించి అప్పటి మానవ శరీరాన్ని చక్కదిద్దారు, తీర్చిదిద్దారు. భూతలం మీద తమ ఆధిపత్యాన్ని నిలుపుకోగల మనుష్యులుగా మలిచారు. మానవ శరీరం నిర్మాణం పరిపూర్ణతను అందుకున్న వెంటనే
దేవుళ్ళందరూ ఉత్సాహంతో ఆ శరీరాల్లోకి ప్రవేశించి జీవితాన్వేషణలో మహాద్భుత సాహసకు చేయడానికి ఉద్యుక్తులయ్యారు. The embodiments that the God inhabited were designed to house a power structure that would enable the light beings to improve continuously upon the embodiment, so they could live and coexist in a very dangerous environment. The body was designed so that the memory of every thought the God embraced into emotion would be patterned in every cell and thus carried on through the process of cloning. ఎంతో ప్రతికూల పరిస్థితులు ఎదురైన వెంటనే తగిన మార్పులను తనులో చేసుకుని ఎంతో ప్రమాదకరమైన వాతావరణాల్లో కూడా కాంతి జీవులు సహజీవనము చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండే విధంగా ఈ మానవ దేహ నిర్మాణం అద్భుత సాంకేతికతతో నిర్మితమైంది. ఆ దేవుళ్ళు తమ అధ్యయనంలో అనుభూతులుగా మిగుల్చుకున్న ఆలోచనలు అన్ని ఆ శరీరంలోని అన్ని కణాల్లోనూ జన్యు సమాచారంగా నిక్షిప్తమై పునరుత్పత్తి తర్వాత సరిగ్గా అలాంటి దేహాలే మళ్ళీ సృష్టించబడుతూ ఉండేవి. When a womb of man or woman was created much later as a more perfected form of man, it permitted uniqueness and further refinement of the embodiment through the sharing of genes. The man could, in his seed, the patterns of his understanding gained to that point, and the woman could carry it in her egg. Through the act of copulation, the genetic patterns of the two would come together to create an even greater entity based on the learning and the realization of its parents. Yet they were creating only a better body through its process, not a better spirit. ఆ విధంగా ఎంతో కాలం గడిచిన తర్వాత గర్భాశయము స్త్రీ శరీరాల ఎంతో వితరణతో పంచుకోబడిన జన్యు సమాచార జ్ఞానం వల్లే పృథ్వీ మీద స్త్రీ రూపం సృష్టించబడింది. నిర్దిష్ట రూపాలు పురుషులకు స్త్రీలకు ఏర్పడ్డాయి. ఏ పురుషుడు అప్పటి వరకు తాను సాధించి ఉన్న జ్ఞానాన్ని తన శుక్ల కణంలోను, ఓ స్త్రీ తన శోణిత కణంలోను నిక్షిప్తం చేసి ఉంచుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నారు. సంభోగ క్రియల్లో శుక్ల శోణితల కలయిక మరింత మెరుగైన సంతానోత్పత్తికి సంభవాలకు దారితీసింది. తల్లిదండ్రుల కన్నా మెరుగైన సంతానమే సంభవిస్తూ ఉన్నా మరింత మెరుగైన కాంతి దేహాలు మాత్రం ఆ సంతానంలో ఏర్పడలేని పరిస్థితి ఈ పద్ధతిలో కొనసాగింది. As the understanding of the God living as a man began to grow, as the survival necessitated it, the body was continuously perfected from its primeval form, or what is called evolved, a process which has continued for over 10.5 million years in your counting. It has taken that long for you to become what you are this moment. Just I got distracted. అప్పటి నుంచి పరిస్థితులకు అనుగుణ్యంగా కొనసాగిన మానవ పరిణామ ప్రక్రియ అప్పటి నుంచి 150 లక్షల ఏళ్లకు అప్పటి నుంచి పరిస్థితులకు అనుగుణ్యంగా కొనసాగిన మానవ పరిణామ ప్రక్రియ 150 లక్షల ఏళ్లకు మించి సాగిన తర్వాతే ఇప్పుడున్న మీ శరీరాల వంటి స్త్రీ పురుష స్వరూపాల నిర్మాణం పరిణితిని అందుకుంది. Your body is young.
Man, in the uprightness of his tested mobility, is only 10.5 million years old. But you, the light beings, have always been. Because how does one determine the beginning of contemplative thought based on time when there wasn't anything called time? So you are ancient, and for billions of years, as you term and measure time, you created an electrum. Then lowering electrum into gross matter became a new and different adventure. Thus, through billions of years of design and exploration, man became a living, breathing creature of coagulation, thought, addedness, matter. నూతన యవ్వనమే మీ శరీరాలకు ఇప్పుడుంది నిటారుగా మనిషి నిలబడినప్పటి నుంచి వేగ పరీక్షకు తట్టుకొని నుంచున్నప్పటి నుంచి కేవలం 150 లక్షల సంవత్సరాలు మాత్రమే కూడా గడిచాయి. కానీ కాంతి దేహదారులుగా మీరు ఎప్పుడూ ఉన్నారు కదా. ధ్యానావశిష్టమైన ఆలోచన ప్రారంభమైన తొలి క్షణాన్ని మీరు కాలాన్ని గణించే పద్ధతిలో ఎవరు మాత్రం లెక్కగట్టి గుర్తించగలుగుతారు? అసాధ్య గణితం అది. నిజానికి కాలం అన్నదే లేదు కనుక. కాబట్టి అతి ప్రాచీనులే మీరు. మీ పద్ధతిలోనే చెప్పుకుంటే అనేక కోట్ల సంవత్సరాలకు ముందే ఆలోచనను విద్యుత్ అయస్కాంత క్షేత్ర సాంద్ర పరిధుల వరకు మీరు తగ్గించగలిగారు. ఆ అయస్కాంత క్షేత్ర సాంద్రతను మరింత అనూహ్యంగా తగ్గించి పదార్థపు సాంద్రతను తీసుకొచ్చే సాహసకృత్యానికి మరెన్నో కోట్ల సంవత్సరాల కాలం మీకు పట్టింది. కాబట్టి లెక్కలేని సంవత్సరాల వ్యవధి తర్వాతే ఆలోచన ప్రాణాన్ని పోసుకొని భౌతిక సాంద్ర మానవ స్వరూపాన్ని సంతరించుకుంది. All of this plane you created. That is why reality would not be here if it weren't for the lot of you. The animals are beloved, for they have been given the breath of life through you, their creators. The flowers are beloved, for they have the patterns of your beauty in them. All life does, and it is all because of you. ఈ జగత్ తలాల్ని అంతా మీరే సృష్టించారు. కాబట్టి మీరే ఉండి ఉండకపోతే దీనికి ఏ వాస్తవ స్వరూపము ఉండి ఉండేది కాదు. జంతువులంటే మీకు ఎంతో ప్రేమ ఉంది. దివ్య శ్వాసే ఆ జంతువుల్లో ప్రాణంగా ఉంటుంది. వాటి సృష్టికర్తలు స్వయంగా మీరే. ఎంతో అపురూపంగా పువ్వులను మీరు ప్రేమిస్తూ ఉన్నారు. మీ దివ్య సౌందర్యమే ఆ పువ్వుల్లో నిండి ఉంటుంది. జీవిత సర్వస్వంలోనూ ఈ సౌందర్యమే ఉంది. ఈ జగతికి కారణం మీరే. Who are you? You are the great gods of light, the great creators of all life. You are the grand, infinite thought magnified and lowered into creative matter. You are God, the forever thought, experiencing the form called humanity. You are God manifested as man to continue the expansion of thought into forever. మీరు అతి మహిమాన్వితమైన దేవుళ్ళే మీరు. మహాకాంతి దేహదారులే మీరు. జీవ సర్వస్వ సృష్టికర్తలే మీరు. అనంత విస్తృత పరివ్యాప్తమైన ఆలోచనే మీరు. సృజనాత్మక పదార్థ రూపంలో సంక్షిప్తీకరింపబడి ఉన్న ఆలోచనే మీరు. మానవ స్వరూపాలను ధరించి ఉన్న అనంతులే మీరు. ఆలోచనను అనంతంగా శాశ్వతంగా మానవ రూపంతో కొనసాగించడానికి ఉద్యమించిన మహాదైవమే మీరు. ఎస్ మాస్టర్. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్. హాయిగా అలాగే ధ్యానంలో కొనసాగుతూ
ఇంత అద్భుతమైనటువంటి ప్రక్రియని మనకు మాస్టర్ టీచర్ రామ్తా గారు వివరించారో చూడండి. మొట్టమొదట ఈ భూమి మీద అన్నింటినీ సృష్టించింది మనమే. ఈ భూలోకంలో ఉండే ప్రతిదీ మనమే సృష్టించాం. ప్రతి అణువుని మనమే సృష్టించాం. ఈ జంతువుల్ని మనమే సృష్టించాం. ఈ చెట్లని మనమే సృష్టించాం. అణువును మనమే సృష్టించాం. ఈ జగత్ తలాన్నంతా మీరే సృష్టించారు. కాబట్టి మీరే ఉండి ఉండకపోతే దీనికి ఏ వాస్తవ స్వరూపము ఉండి ఉండేది కాదు. జంతువులంటే మీకు ఎంతో ప్రేమ ఉంది. మీ దివ్య శ్వాసే ఆ జంతువుల్లో ప్రాణంగా ఉంటుంది. మన శ్వాసే ఆ జంతువుల్లో ప్రాణంగా ఉంటుందంట. వాటి సృష్టికర్తలు స్వయంగా మీరే. ఆ జంతువుల్ని సృష్టించింది మనమే. కానీ వాటినే ఆహారంగా కోరుకుంటున్నాం. ఏమైంది? మనలో ఆ చైతన్యము క్రమక్రమంగా క్షీణించిపోయింది. అవగాహన లోపం. ఎంతో అపురూపంగా పువ్వులను మీరు ప్రేమిస్తూ ఉన్నారు. సౌందర్యమే మనలో ఉన్న సౌందర్యమే ఆ పువ్వులో ఉంది. మీ జీవిత సర్వస్వంలోనూ ఈ సౌందర్యమే ఉంది. ఈ జగతికి కారణం మీరే. ఎందుకు మనకి ఈ అవగాహన లోపించిందంటే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. అదేంటంటే, మొట్టమొదట మానవుడు ఈ భూమి మీద ఈ రూపాన్ని సంతరించుకోవడానికి సృష్టి మొదట్లో పురుషులు మాత్రమే ఉండేవారు. అప్పట్లో వాళ్లకు జననేంద్రియాలు కూడా బాహ్యంలో ఉండేవి కావు. తమ శరీరం లోపలే జరిగే జీవకణాల పునరుత్పత్తితో తమ ప్రతిబింబాల్ని సృష్టించే వాళ్ళంతే. ఏ క్రియలు లేకుండా సృష్టించేవాళ్ళు డైరెక్ట్ గా. అలా ఊహిస్తే వచ్చేసేవాళ్ళు. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు? సేమ్ మనం ఎలా ఉంటే మనం ఊహించిన వ్యక్తులు కూడా అలాగే వచ్చేవాళ్ళు. తమ ప్రతిబింబాల వంటి మానవుల్ని అప్పటి మానవులు సృష్టించగలిగేవాళ్ళు. మన ప్రతిబింబాల లాంటి మానవుల్ని మనం సృష్టించేవాళ్ళమంట. తమ శరీరం లోపలే జరిగే జీవకణాల పునరుత్పత్తితో సరిగ్గా తమ ప్రతిబింబాల వంటి మానవులను అప్పటి మానవులు సృష్టించగలిగేవాళ్ళు. పుడుతున్న మానవులందరిది ఒకే రూపంగా అప్పుడు ఉండేది. ఇంత అందంగా కూడా ఉండేది కాదు. అతి సౌమ్యంగా ఉండేవాళ్ళు. ఆ స్వరూపాలు ఎంతో వికారాన్ని పుట్టించవచ్చు. ఆ స్వరూపాలు కనుక మనము ఇప్పుడు చూస్తే మనకి వికారాలు పుట్టించవచ్చు. అంత అందంగా ఉండేవి కాదు ఆ రూపాలు. కానీ అప్పటి దేవుళ్ళకి అవి నచ్చాయి. పుట్టిన ఆ మానవుల పరిగెత్తే సామర్థ్యం లేదు. వేగంగా పరిగెత్తే సామర్థ్యం లేదు. మొట్టమొదట అందువల్ల జంతువులకు ఆహారంగా వాళ్ళు బలైపోతుండేవాళ్ళు. అందువల్ల దేవుళ్ళు అనేక ప్రయోగాలను ఎంతో కాలం పాటు కొనసాగించి మానవ శరీరాన్ని క్రమేపీ చక్కదిద్దారు. ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత వచ్చిన రూపం ఇది.
భూతలం మీద తమ ఆధిపత్యాన్ని నిలుపుకోగల మనుష్యులుగా మలిచారు. ఎందుకంటే అన్నింటి నుంచి తట్టుకోగల సామర్థ్యాన్ని మలిచి తయారు చేశారు. మనల్ని తయారు చేసి మానవ శరీర నిర్మాణం పరిపూర్ణతను అందుకున్న వెంటనే దేవుళ్ళందరూ ఉత్సాహంతో ఆ శరీరాల్లోకి ప్రవేశించి జీవితాన్వేషణలో మహాద్భుత సాహస కృత్యాలను చేయడానికి ఉద్యుక్తులయ్యారు. మొట్టమొదట ఆ దేవతలందరూ ఈ శరీరాల్లోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు మనమందరం దేవతలమే. ఈ శరీరాల్లో ఉన్నది దేవతలే. అయితే ఎంతో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వెంటనే తగిన మార్పులను తనువులో చేసుకుని ఎంతో ప్రమాదకరమైన వాతావరణాల్లో కూడా కాంతి జీవులు జీవనము సహజీవనము చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండే విధంగా ఈ మానవ దేహ నిర్మాణం అద్భుత సాంకేతికతతో నిర్మితమైంది. ఈ టెక్నాలజీ ఎలా తయారైందంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, అంటే ఎంత కష్టం వచ్చినా సరే ఈ శరీరానికి వెంటనే దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోగలిగినటువంటి, ఎంత ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితుల్లో అయినా కూడా, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, ప్రమాదకరమైనటువంటి వాతావరణం కావచ్చు, అలాంటి వాతావరణంలో కూడా కాంతి జీవులు జీవనము సహజీవనము చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండే విధంగా ఈ మానవ దేహ నిర్మాణం అద్భుత సాంకేతికతతో నిర్మితమైంది. ఆ దేవుళ్ళు తమ అధ్యయనంలో అనుభూతులుగా మిగుల్చుకున్న ఆలోచనలన్నీ ఆ శరీరంలోని అన్ని కణాల్లోనూ జన్యు సమాచారంగా నిక్షిప్తం అయ్యి పునరుత్పత్తి తర్వాత సరిగ్గా అలాంటి దేహాలే మళ్ళీ సృష్టించబడుతూ ఉండేది. ఆ అనుభవాలన్నీ మన శరీరాల్లో ఉంచుకుని మళ్ళీ తిరిగి జన్మించాలనుకున్నప్పుడు అంతే శక్తివంతంగా ఆ జన్యు సమాచారం అంతా కణాల్లోనే నిక్షిప్తమై ఉంటుంది మన శరీరంలోనే. అందుకే చెప్తుంటారు ఆ శక్తి అంతా నీలోనే ఉంది అని. ఎందుకు చెప్తున్నారంటే ఈ కణాల్లో ఎక్కడో మన అద్భుతమైనటువంటి సమాచారం అంతా ఈ దేహాల్లోనే ఉంటుంది, మన దేహాల్లోనే ఉంది. ఆ విధంగా ఎంతో కాలం గడిచిన తర్వాత ఎప్పుడో గర్భాశయము స్త్రీ శరీరాల సృష్టి జరిగింది. చూడండి, మనము ఈ విషయాల్ని ఇప్పటిదాకా ఎక్కడా కూడా మనం వినలేదు. ఎంతో కాలం గడిచిన తర్వాత గర్భాశయము స్త్రీ శరీరాల సృష్టి జరిగింది. అప్పటిదాకా కేవలం పురుషులు మాత్రమే ఉండేవాళ్ళు. ఆ శరీర అంతర్భాగాల్లో జననాంగాలు కూడా బయట కనపడేవి కాదు. ఎట్లా ఉండేవి? అవతార్ సినిమాలలా ఉండేవి. చెప్పాలంటే శరీరంలో ఎక్కడా కూడా అవయవాలు బయట కనపడేవి కాదు, అంతర్ముఖంగా ఉండేవన్నమాట. ఎంతో కాలం తర్వాత గర్భాశయం అనేది తయారు చేయబడింది. స్త్రీ శరీరం ఉండేది, తర్వాత సృష్టించబడింది. ఎంతో వితరణతో పంచుకోబడిన జన్యు సమాచార జ్ఞానం వల్లే పృథ్వీ మీద స్త్రీ స్వరూపం సృష్టించబడింది. అంటే పంచుకోవడం అనే ఒక అద్భుతమైనటువంటి సృష్టి జరిగిన తర్వాత, ఎందుకంటే మాతృత్వం అనేది పంచడంలోనే ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని సృష్టించిన తర్వాత అలా వదిలిపెట్టేస్తే తనలో ఉన్నటువంటి ప్రేమని ఆప్యాయతల్ని పంచకపోతే ఏమైపోతుంది? అనిమల్స్ లాగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయేటట్టు అయిపోతుంది అనమాట. అందుకనేంటి ఎంతో జ్ఞానాన్ని జన్యు సమాచార అంటే ఎంతో వితరణతో పంచుకోబడిన జన్యు సమాచార
ఆ జీవుల నుంచి ఆ ప్రేమ అనే ఆ ప్రేమని స్త్రీ రూపంలోకి మార్చి అందరూ పంచుకున్నారనమాట. వితరణ చేసుకోవడం జరిగింది. ఎంతో వితరణతో పంచుకోబడిన అందరి నుంచి ఆ ఆ ప్రేమని కలగలిపి ఆ జన్యు సమాచారాన్ని అంతా ప్రోగు చేసి పృథ్వీ మీద స్త్రీ స్వరూపం సృష్టించబడింది. అంత ఈజీగా ఏమి ఈ స్త్రీ స్వరూపం సృష్టించబడలేదు. నిర్దిష్ట రూపాలు పురుషులకు స్త్రీలకు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏర్పడ్డాయి. ఒక స్త్రీ పురుషులు నిర్దిష్టమైనటువంటి రూపాలు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఓ పురుషుడు అప్పటి వరకు తాను సాధించి ఉన్న జ్ఞానాన్ని తన శుక్లకణంలోను, ఆ జ్ఞానమంతా తనలో ఉన్నటువంటి శుక్లకణంలోను, ఓ స్త్రీ తన శోణిత కణంలోను నిక్షిప్తం చేసి ఉంచుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నారు. అదంతా ఎక్కడ ఉండిపోతుంది? ఇన్నర్ గా ఆ కణాల్లో నిక్షిప్తం చేసుకునే విధంగా నాలెడ్జ్ ని సంపాదించుకోగలిగారు వీళ్ళు. పురుషుడేమో శుక్లకణంలోను, స్త్రీ తన శోణిత కణంలోను నిక్షిప్తం చేసి ఉంచుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నారు. సంభోగ క్రియలో శుక్ల శోణితాల కలయిక మరింత మెరుగైన సంతానోత్పత్తి సంభవాలకు దారి తీసింది. ఇప్పుడు స్త్రీ పురుషుల సంభోగ క్రియల్లో శుక్ల శోణితాల కలయిక మరింత మెరుగైన సంతానోత్పత్తి, అప్పటిదాకా ఉన్నటువంటి రూపాలు కాకుండా రాను రాను పుట్టే సంతానము అద్భుతంగా, అంటే మరింత మెరుగ్గా రావడానికి దారి తీసిందంట. తల్లిదండ్రుల కన్నా మెరుగైన సంతానమే సంభవిస్తూ ఉంది. తల్లిదండ్రుల కంటే పిల్లలు మాత్రం అద్భుతంగా అప్పటిదాకా ఉన్న రూపాలు కావచ్చు, శక్తి కావచ్చు, సామర్థ్యం కావచ్చు, జ్ఞానం కావచ్చు, అద్భుతంగా సంభవిస్తూ ఉన్న మెరుగైన సంతానమే సంభవిస్తూ ఉన్న మరింత మెరుగైన కాంతి దేహాలు మాత్రం ఆ సంతానంలో ఏర్పడలేదు. ఇక్కడ వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి, అండర్లైన్. ఏమైపోయింది? అందంగా వచ్చేటప్పటికి అసలుది పోయింది, కాంతి రూపం పోయింది, జ్ఞానం తగ్గిపోతుంది, అందం పెరుగుతోంది. ఇక్కడ ఆ కాంతి జ్ఞానం పోయింది, అది తగ్గిపోతూ అందంగా తయారవుతూ వచ్చింది. అక్కడ మొట్టమొదట జరిగినటువంటి చేంజ్ ఓవర్ అక్కడ జరిగింది మనలో. ఎక్కడ దేవతలుగా ఉన్న మనం ఎందుకు ఇట్లా తయారైపోయామంటే ఇది కారణం. మనం ఒకప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం అంటే కొమ్ములు, తోకలు, ఈకలు, మనం బల్లి చూస్తే భయపడతామే, అట్లా బల్లి రూపంలోనో, లేకపోతే తొండ రూపంలోనో, ఒక డ్రాగన్ రూపంలోనో ఇట్లా ఉండేవాళ్ళం. కానీ అప్పటి క్రియేషన్ లో భాగంగా ఎప్పుడైతే స్త్రీ రూపము సృష్టించబడిందో, స్త్రీ పురుషులు నిర్దిష్టమైనటువంటి రూపాల్లోకి రావడం జరిగిందో, వీళ్ళ సంతానోత్పత్తి ఎప్పుడైతే మొదలైందో, ఆ సంతానం ఉత్పత్తి జరుగుతున్నప్పుడు క్రమక్రమంగా ఏమైంది? ఆ రూపాలు పోతున్నాయి. ఏవి? అప్పటిదాకా ఉండేటటువంటి వికృత రూపాలన్నీ పోయినాయి. కొమ్ములు పోయినాయి, తోకలు పోయినాయి, రకరకాల అవయవాలన్నీ పోయి చాలా అందంగా ఇప్పుడు మనం ఉన్నట్లు తయారవుతూ వచ్చినారనమాట. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి మార్పు జరిగిందో, ఈ అసలైన కాంతి దేవుళ్ళము అన్న ఆ భావన కావచ్చు, ఆ శక్తి కావచ్చు, ఆ జ్ఞానం కావచ్చు, క్రమక్రమంగా తగ్గడం మొదలైపోయింది. ఇక్కడ జరిగింది అద్భుతమైనటువంటి సమాచారం, అంటే జ్ఞానం ఇప్పుడు అందింది మనకి. ఎక్కడ ఇది తేడా జరిగిందో ఇప్పుడు అర్థమైంది.
ఇలా కొనసాగినటువంటి మెరుగైన సంతానం సంభవిస్తున్నప్పటికీ కాంతి దేహాలు మాత్రం ఆ సంతానంలో ఏర్పడలేని పరిస్థితి ఈ పద్ధతిలో అలా కొనసాగుతూ వచ్చేసింది. ఇప్పటిదాకా అలాగే కొనసాగుతూ వస్తుంది. ఎక్కడో అంతర్గతంగా మనం దైవాలం అని ఎవరైనా గుర్తు చేస్తే తప్ప మనం దైవం అని ఎవరికి తెలియదు. అట్లా అంతర్గతంగా ఇది ఉండిపోయింది. అందుకని మనము గుర్తు చేయించబడాలి. ఎవరైనా వచ్చి తట్టి లేపాలి. రామ్తా మాస్టర్ లాగా ఎవరైనా వచ్చి తట్టి లేపాలి. లేకపోతే నారాయణ మాస్టర్ వచ్చి నీలో కుండలిని ఉంది లే అని సాధన చేయించాలి. ఏదో లేకపోతే ఇంకొకరు ఎవరో మాస్టర్ వచ్చి చేయించాలి తప్ప అప్పటిదాకా నీకేం తెలియదు. నీ లోపల దైవం ఉంది, ఆ శక్తి ఉంది, ఆ ఆత్మ అద్భుతమైనటువంటి శక్తిని సంతరించుకుని ఉంది, నీలో ఆత్మ ఉంది అన్నది కూడా ఎవరికి తెలియదు. సో ఆ రకంగా ఎన్ని సంవత్సరాలు పట్టింది? 150 లక్షల సంవత్సరాలు. 150 లక్షల సంవత్సరాలు సాగిన తరువాత ఇప్పుడున్న మీ శరీరాల వంటి స్త్రీ పురుష స్వరూపాల నిర్మాణం పరిణితి అంది. ఆ మహాత్ముడికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. లవ్ యూ. లాస్ట్ 1 minute. అంటే వండర్ఫుల్ సెషన్. మనల్ని మొట్టమొదట ఈ భూమి మీద మన సృష్టి ఏ విధంగా జరిగిందో అక్కడికి తీసుకెళ్లారు మాస్టర్. మనల్ని ఆ క్రమాన్ని వివరిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ శరీరాన్ని తయారు చేయడానికి ఈ విధంగా ఒక పర్ఫెక్ట్ పొజిషన్ లోకి అద్భుతమైనటువంటి ఒక మానవ రూపాన్ని తయారు చేయడానికి 150 లక్షల సంవత్సరాలు పట్టింది. తయారు చేయడానికే కొన్ని కోట్ల సంవత్సరాలుగా మనం ఈ భూమి మీద ఉన్నాం. ఒక్క మానవ రూపం పర్ఫెక్ట్ గా తయారు చేయడానికి 150 లక్షల సంవత్సరాలు పట్టింది. అంత దివ్యమైన శరీరం ఇది. అంత ఈజీగా ఏమి మరి అంత సమయం పట్టిన శరీరాన్ని మనం 100 సంవత్సరాల్లో ఎట్లా పోగొట్టుకుంటాం? అందుకే మాస్టర్ అంటారు, మీరు సశరీరంతో వచ్చేయచ్చు పైకి అంటున్నారు. ఎందుకు? మనం దైవాలం. దేవతలే ఈ శరీరాలను తయారు చేసి ఆ దేవతలే ఈ శరీరాల రూపంలో ఉండి అనుభవాల కోసం వచ్చినాం. దేవతలం మనం అంటాం. కానీ ఏమైంది? మధ్యలో ఆ కాంతి, ఆ జ్ఞానాన్ని మనం తగ్గించుకుంటూ వచ్చేసాం. ఎందుకు? ఈ పరిణామ క్రమంలో అంతకుముందు ఉన్నటువంటి ఆ యొక్క కాంతిని ఈ పరిణామ క్రమంలో క్రమక్రమంగా పోగొట్టుకుంటూ రావడం జరిగింది. క్షీణించిపోతూ వచ్చేసింది. ఎస్. లాస్ట్ 30 seconds. Twenty seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులు కళ్ళ మీద పెట్టుకుని హాయిగా ప్రశాంతంగా మీ కళ్ళు తెరిచి చేతులు చూస్తూ కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అద్భుతమైనటువంటి సెషన్ మాస్టర్. అన్మిట్ చేసుకోండి. మీరు ఎక్కడికి తీసుకెళ్లారు మాస్టర్?
అసలు మూలంలోకి తీసుకెళ్లరు. ఫస్ట్ ఆలోచనలో నుంచి ఆలోచన సాంద్రతని తగ్గించుకుంటూ కాంతి నుంచి ప్రకంపనాలు వేగాన్ని తగ్గించుకుంటూ ముద్దలాగా అది యాటమ్ లాగా తయారయ్యి ఆ ఆటమ్స్ అన్ని కలిసి ఒక ముద్దరయ్యి ఆ జీవము ఉద్భవించింది. అదే చూసారా? అదే నేను సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్ తయారు చేశాము. మనమే ఆ యొక్క దైవం, మనమే ఆ దైవం. ఇదంతా మన ఒరిజినాలిటీని మర్చిపోయి కొన్ని లక్షల సంవత్సరాలు ఈ ప్రక్రియ, ఈ మహత్తరమైనటువంటి ఒక మనిషి జన్మ ఇది అది ఇది మనిషిని మహామనిషిగా తయారు చేసినటువంటి ఆ దివ్యత్వాన్ని మనం కోల్పోయి ఎలాగా బతుకుతున్నారు? ఈ సృష్టి అంతా మనమే చేసాం చూడండి, మొత్తం అంతా మనమే చేసాం, మనమే మర్చిపోయాం. తెలుసుకుంటాము హనుమంతుడు ఆ సముద్రాన్ని ఉల్లంఘించాడు, అవలీలగా దాటేశాడు. అవును, ఒక్కరికి ఉంది. రామ్థ జ్ఞానంలో తెలుస్తుంది మనకు. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఒక పుష్పం తీసుకోండి, ఆ పుష్పం ఎంత పరిమళం వెదజల్లుతుంది, ఆ పుష్పం చూస్తేనే ఎంత మనోహరంగా ఉంటుంది, దాని అరోమా ఎలా ఉంటుంది, దాని ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుంది, దాన్ని చూస్తూనే చేత్తో తీసుకోవాలనిపిస్తుంది. అది ఎవరు అంటే అది మనమే. మనము దాన్ని ప్రేమించి ఆ లోపల దూరి దాని యొక్క జీవత్వం మనం కలిగి ఈ జంతువులు శ్వాసించేది, జంతువుల్లో ఉండే శ్వాస కూడా మనమే. అది మర్చిపోయి వాటినే ఆహారంగా తీసుకుంటూ మనిషి నికృష్టంగా తయారు కాలపు మనిషి. అందువల్ల మొట్టమొదట ఈ గ్రహిస్తే ఇక ఎప్పటికే కానీ ఈ నాన్ వెజిటేరియన్ తినరు. ఎందుకంటే మనల్ని మనమే తింటున్నాం, మనమే తింటున్నట్టు అంతే. మనల్ని మనమే తింటున్నాం, అది మనల్ని మనమే తింటున్నాం. నిజంగా ఇది ఒక అద్భుతంగా చెప్పాడు. అద్భుతమైనటువంటి ఎలా మూలాల్లో నుంచి ఇంత డీప్ థాట్ ప్రాసెస్ కి తీసుకెళ్ళడం అనేది నభూతో నభవిష్యతి ఎవ్వరే గాని చెప్పలేదు ఇంతవరకు. వీరికి దట్ రామ్థ అటువంటి మహానుభావుడు యొక్క పరిచయం మనకు దొరకడము, ఆయన మన మీద ప్రేమ పంచినటువంటి జ్ఞానాన్ని ఎంతో స్థాయిలోకి తీసుకెళ్లాలని నా కాంక్ష మాస్టర్. ప్రతి ఒక్కరిని ఆ స్థితిలోకి నూరిపోయాలి, ఈ విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి నూరిపోయాలి. అవును, అద్భుతం మాస్టర్. ఎనీబడి, ఎవరైనా మీ అనుభవాల్ని పంచుకోండి.
రైట్. ఓకే మాస్టర్, లవ్ యూ. రేపు మళ్ళీ సేమ్ ఇదే సమయానికి, రేపు ఉదయం 4:50 మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా ఒక చిన్న విరామం. లోకా సమస్త సుఖినో భవంతు. మీ విశ్వ మాస్టర్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.